వాటన్నిటి కూడా దేశవ్యాప్తంగా ఏడాది పాటు భూదాన ఉద్యమ వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరే అరవింద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మిగులు భూదాన భూములను భూమి లేని నిరుపేదలకు పంచాలని 2025 జూలై 17న హైదరాబాద్లో 1,00,000 మందితో ఈ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. భూదాన ఉద్యమం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అఖిల భారత సర్వోదయ మండలి నిర్వహించిన సమావేశంలో భూదాన భూతాత వెదిరే రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇక మహాత్మా గాంధీ ఆధ్యాత్మిక వారసుడు ఆచార్య వినోబా భావే చేపట్టిన స్వరాజ్యం సర్వోదయ ఉద్యమాలలో భాగంగా 1951 ఏప్రిల్ 18వ తేదీన తెలంగాణలోని పోచంపల్లిలో భూదాన ఉద్యమం ప్రారంభించగా సామాజిక కార్యకర్త భూస్వామి వెదిరే రామచంద్రారెడ్డి తన 1000 ఎకరాల భూమిని దానం చేశారని గుర్తు చేశారు. సో ఆయన ఇవ్వవలసింది కూడా సో నేను క్లుప్తంగా 4-5 విషయాలు చెప్తాను. ఈ 18th ఏప్రిల్ 19 సో నేను క్లుప్తంగా 4-5 విషయాలు చెప్తాను. ఈ 18th ఏప్రిల్ 1951లో వినోబా భావే గారు వచ్చినప్పుడు మా తాత వారికి ఫస్ట్ 100 ఎకరాలతో స్టార్ట్ చేసినారు. అది వారికి ఇన్స్పైర్ అయ్యి వారు భూదాన యజ్ఞం స్టార్ట్ చేసినారు. మా తాతగారు ఇచ్చిన దానంతో వారికి ఇన్స్పిరేషన్, అది ఇనిషియేషన్ అయింది. అలాగే నెహ్రూ గారు వచ్చినప్పుడు, మరి జయప్రకాష్ నారాయణ గారు వచ్చినప్పుడు, ఇంకా అలాగే ఇంకా కొంతమంది పెద్దలు శ్రీమన్నారాయణ గారు అట్లా వచ్చినప్పుడు అలా ఇస్తూ సుమారు 1000 ఎకరాలు దానం ఇచ్చారు. ఇది అకౌంట్ ఉన్నది, ఏది మీద భూదాన్ బోర్డు అకౌంట్ లో, అంటే అది వారదాలో ఉన్నది. అకౌంట్ లేకుంటే ఎవరైతే మా భూములలో కబ్జాలు ఉన్నారో ఎవరిని టచ్ చేయలేదు మా తాతగారు, అవి ఎక్కువ ఉన్నాయి. సో ఇది వజ్రోత్సవం స్టార్ట్ అయినాయి. ఈ రోజు యాక్చువల్ హైదరాబాద్ లో జరిగేది ఉండే, మేము నిర్మలా మరి ఇలా గాంధీ గారి 2వ కొడుకు కుమార్తె సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది, ఎక్కడైతే సో వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్ అట్ మహారాష్ట్ర అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ విల్ బి బీహార్ అనుకుంటాను. నేను మే జూన్ లో ఇక్కడ జూన్ ఆర్ జూలై డెఫినెట్లీ పోచంపల్లి హైదరాబాద్ లో ఉంటుంది. ఆమెను ఈ చీఫ్ గెస్ట్ ఆఫ్ ఇలా గాంధీ. వెరీ సింపుల్ అండి. భూములు ఎందుకు అంటే